పహల్గామ్ దుర్ఘటనతో పాకిస్తాన్ ను అన్ని వైపుల నుంచి రౌండప్ చేసేందుకు సిద్ధపడిన భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి ఆ దేశానికి బిగ్ షాక్ ఇచ్చింది. మరి ఈ నది ఒప్పందాల రద్దుతో పాక్ ఎండిపోనుందా? అసలు ఆ ఒప్పందంలో ఏముంది? రద్దుతో ఇప్పుడు పాకిస్తాన్ కు తిప్పలు తప్పవా? ముందు అసలు ఈ ఒప్పందం ఏంటో చూద్దాం. టిబెట్ లోని కైలాస పర్వత శ్రేణుల్లో ఉద్భవించిన సింధు నది 4 దేశాల మీదుగా ప్రవహిస్తుంది. పాకిస్తాన్ లో 47%, భారత్ లో 39%, చైనాలో 8%, ఆఫ్ఘనిస్తాన్ లో 6% ఉంటుంది. 1947లో భారత విభజనకు ముందే పంజాబ్, సింధు ప్రాంతాలలో ఈ నదీ జలాలపై వివాదాలు ఉండేవి. ఇక 1947 తర్వాత పాక్ వైపు వచ్చే 2 ప్రధాన కాలువలకు సంబంధించి స్టాండ్ స్టిల్ ఒప్పందాలపై ఇరు దేశాల ఇంజనీర్లు సంతకాలు చేశారు. ఆ ఒప్పందాల ప్రకారం పాకిస్తాన్ కు జలాలు అందుతూ వచ్చాయి. అయితే ఈ ఒప్పందం 1948 మార్చి 31 వరకు మాత్రమే అమలులో ఉంది. 1948 ఏప్రిల్ 1న భారత్ ఆ 2 కాలువలకు నీళ్లు ఆపేసిందని పాక్ ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్య సమితి చొరవతో ప్రపంచ బ్యాంక్ 1954లో ఇండస్ వాటర్ ట్రీటీ సింధు జలాల ఒప్పందాన్ని కుదిర్చింది. చివరికి 1960 సెప్టెంబర్ 19న కరాచీలో సింధు నదీ జలాల ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది ఉపనదులైన సట్లజ్, బియాస్, రావి నదులను తూర్పు నదులుగా, జీలం, చీనాబ్, సింధులను పశ్చిమ నదులుగా విభజించారు. కొన్ని మినహాయింపులు తప్పిస్తే భారత్ తూర్పు నదుల జలాలను, పాకిస్తాన్ పశ్చిమ నదుల జలాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ఏటా 80% అంటే 135 మిలియన్ ఏకర్ ఫీట్ లేదా 99 బిలియన్ క్యూబిక్ మీటర్ల సింధు జలాలను వాడుకుంటోంది. ఇక భారత్ కు 20% అంటే 33 మిలియన్ ఏకర్ ఫీట్ లేదా 44 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వాడుకునే హక్కు ఉంది. జల విద్యుత్, వ్యవసాయం వంటి అవసరాలకు పశ్చిమ నదుల్లో కొన్ని పరిమిత జలాలను ఉపయోగించుకునే హక్కు భారత్ కు ఉంటుంది. అయితే ఈ నదుల ప్రవాహ దిక్కులు మార్చడం లేదా బ్లాక్ చేసే హక్కు భారత్ కు లేదు. ఇక ఈ ఒప్పందంలో భాగంగా శాశ్వత సింధు కమిషన్ కూడా ఏర్పాటైంది. అందులో 2 దేశాల కమిషనర్లు ప్రతి కొంతకాలానికి సమావేశమై ఎలాంటి సమస్యలు ఉన్నా కూర్చుని మాట్లాడుకోవాలి. కమిషన్ సమస్యలు పరిష్కరించలేకపోతే ప్రభుత్వాలు అక్కడ కూడా తేరకపోతే తటస్థ నిపుణుల సాయం తీసుకోవడమో లేక కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు వెళ్లొచ్చని కూడా ఒప్పందంలో ఉంది. గతంలో ఈ ఒప్పందంపై ఉన్న సమస్యలపై చర్చించేందుకు భారత్ ప్రయత్నించగా పాక్ అందుకు నిరాకరించింది. పైగా భారత్ ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలనుకునే ప్రతిసారి ఏదో ఒక పేచీ పెట్టేది. భారత్ తనకు కేటాయించిన నీటి కోట వాడుకున్న పాక్ కు మింగుడు పడేది కాదు. ఇక ఈ ట్రీటీలో సింధు నదీ జలాలపై నిర్మించే డ్యాముల డిజైన్లపై కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది సాకుగా వాడుకుని పాక్ భారత్ కట్టాలనుకునే ప్రతి ప్రాజెక్టుకు అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టింది. సలాల్, బాగ్లిహర్, ఉరి, షూటెక్, నీమో బాస్గో, కుషన్ గంగా, పాకల్డిల్, మియర్, లోయర్ కల్నాయ్ అండ్ రటిల్ ప్రాజెక్టులు ఇందుకు ఉదాహరణ. ఇక పుల్వామా ఘటన తర్వాత భారత్ లద్దాఖ్ లో మరో 8 హైడ్రో పవర్ ప్రాజెక్టులు కట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భారత్ 2023లో ఒకసారి, 2024లో మరోసారి అధికారికంగా నోటీసులు పంపినా పాక్ స్పందించలేదు. ఇక తాజా పరిస్థితులతో పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని ఫిక్స్ అయిన మన భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. నిజానికి ఈ ఒప్పందం నిబంధనల ప్రకారం ఎవరైనా ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమో లేదంటే మార్చడమో కుదరదు. మరి ఇండియా ఎలా రద్దు చేసుకోగలిగింది అంటే ద వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద ట్రీటీస్ వల్ల అన్నమాట. ఇది దేశాల మధ్య ఉండే ఒప్పందాలను రెగ్యులేట్ చేసే ఓ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఇందులో ఆర్టికల్ 62 పరిస్థితులు డిమాండ్ చేస్తే ఏ దేశమైనా మరో దేశంతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఉంది. సో ఈ పాయింట్ వల్ల భారత్ అంతర్జాతీయంగా తన డెసిషన్ డిఫెండ్ చేసుకోవచ్చు. ఇక ఒప్పందం రద్దుతో భారత్ కు సింధు జలాలపై ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఇప్పుడు భారత్ చేసే ఫస్ట్ పని రిజర్వాయర్ ఫ్లషింగ్. రిజర్వాయర్ లో పేరుకుపోయిన పూడికలను తొలగించి నీటి సామర్థ్యాన్ని మళ్లీ యథాతథ స్థాయికి తీసుకువచ్చేందుకు ఈ పరిస్థితి వాడతారు. ఈ ఒప్పందం వల్ల ఇన్నాళ్లు పశ్చిమ నదులైన జీలం, చీనాబ్, సింధులలో ఈ ఫ్లషింగ్ చేయడం కుదరలేదు. ఇక తూర్పు నదులైన సట్లజ్, జియాస్, రావిల్లో ఈ రిజర్వాయర్ ఫ్లషింగ్ చేయాలన్నా కేవలం ఆగస్టు నెలలోనే చేయాలి. ఇక ఇప్పుడు ఈ డీల్ రద్దు కావడంతో ఇండియా ఎప్పుడైనా ఇది చేపట్టొచ్చు. పశ్చిమ నదుల స్టోరేజ్ విషయంలోనూ భారత్ కు అడ్డంకులు లేవు.
పాక్ ప్రతినిధులు భారత్ కు వచ్చి ప్రాజెక్టులు పరిశీలించే సంప్రదాయానికి కూడా చెక్ పడుతుంది. ఇక ఇండియా ఫ్లడ్ డేటాను షేర్ చేయడం కూడా ఆపేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల పాకిస్తాన్ కు వర్షాకాలంలో తిప్పలు తప్పవు. ఇక ఇప్పటికిప్పుడు భారత్ కేవలం 5 నుంచి 10% నీటిని పాక్ కు వెళ్లగలకుండా ఆపగలదు. అయితే భవిష్యత్తులో నదులపై మరిన్ని ప్రాజెక్టులు నిర్మిస్తే టోటల్ గా ఈ సింధు జలాలు భారత్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. భూగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇది అంత సులభం కాకుండా అసాధ్యమైతే కాదని చెబుతున్నారు విశ్లేషకులు. కానీ అదే జరిగితే ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ కి ఈ సింధు జలాలు కేవలం అవసరం కాదు, జీవనాడి. పాక్ లోని 80% వ్యవసాయ భూమి అంటే దాదాపు 16 మిలియన్ హెక్టార్ల సాగు భూమికి ఈ నదీ జలాలే ఆధారం. ముఖ్యంగా పాకిస్తాన్ లోని పంజాబ్ అండ్ సింధ్ ప్రావిన్స్ కు ఈ సింధు జలాలు ఇంకా కీలకం. ఈ ప్రాంతం నుంచే ఆ పాక్ కు 85% ఆహారం అందుతుంది. పాకిస్తాన్ కు వచ్చే ఆదాయంలో 25% వ్యవసాయం నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ నీళ్లు రావడం తగ్గినా లేక ఆగిపోయినా పాక్ కు వెన్నుముక విరిగినట్లు అవుతుంది. ఆహార సంక్షోభం రావడమే కాక నగరాలకు నీటి కొరత విస్తరిస్తుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి పరిశ్రమలు నిలిచిపోతాయి. ఇళ్లు అంధకారంలోకి వెళ్లిపోతాయి. అప్పులు పెరగడం, నిరుద్యోగం సహా వలసలు పెరిగిపోతాయి. సర్జికల్ స్ట్రైక్స్ వల్ల కేవలం సరిహద్దుల్లోని ఉగ్రముఖులు పాక్ సైన్యానికి దెబ్బ పడుతుంది. కానీ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న భారత్ ఇప్పుడు గానీ దూకుడుగా వ్యవహరిస్తే యావత్ పాకిస్తాన్ పై దెబ్బ పడుతుంది. మరి ఈ హీట్ కంటిన్యూ అవుతుందా? ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయి? భారత్ తన కఠిన వైఖరిని భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందా? పాక్ కు ఇకనైనా బుద్ధి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.